కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఇప్పుడు అలాగే ఉంటదా? అది అలా అంటాడు కానీ సంతకం పెట్టవయ్యా. అంటే అది నా లైఫ్ రా. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఆ బరే నీళ్ళెట్టరా, అరుస్తుంది కదా. సెంటిమెంట్ అవి చూడకరా, పెట్టరా. ఇటు బాబు, నువ్వు సంతకం పెట్టవయ్యా. బాబు సంతకం పెట్టద్దు అన్నా. ఎవరన్నా అతను? ఆయన బయటికి గంటేడ్రా లూసు నా కొడుకు. ఇంకా పెట్టలేదా? త్వరగా పెట్టవయ్యా. అరే పెట్టవయ్యా. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు. మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. పోతా నా పర్సు కూడా కొట్టేశాడు. కోటికి ఎట్టెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్, అటు పని లేదులే. ఘాట్ ఒకసారి వచ్చిన తర్వాత అది క్లోజ్. అవునులే, మీరు పైన తీసుకోండి బస్సు విజయవాడ దగ్గర రావాల్సిందే. థ్యాంక్స్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి. ఎక్కడ ఈజీ అండి, మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతున్నాం. అదే వేరే వాళ్ళు అయితే మీరు ఆటో ఎక్కినట్టు ఎక్కుతారా? అరుస్తారు, గోల్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అప్పుడు మేము ఏ కత్తో గనో తీసుకుని బెదిరించాలి. న్యూసెన్స్ అండి. కరెక్టేనండి. అమ్మో 4 o'clock అయింది, నేను వెళ్తానే. ఎక్కడికి వెళ్తావు? నిన్ను మేము కిడ్నాప్ చేసాం. ఏమైతుందన్నా? భయం అవుతుందా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దాని వచ్చింది. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టి. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్. మా వాళ్ళు ఇండియాలో బెదిరించామట. ఎస్, బెదిరించాను. అయితే ఏంటట? వెళ్దాం, ఇక్కడే ఉంటాం. పాస్పోర్ట్ కూడా ఇవ్వండి, బాకీ తీర్చకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. యంగ్ మ్యాన్, ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతుంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు. రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేసి మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే, అంతవరకు నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. వీరెట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటి ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడకు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. క్రిమినల్ పారిపోతున్నాడు, వాడి పట్టాం మేము చూసుకుంటాం సార్. వాడి పాస్పోర్ట్ బ్లాక్ అయి ఉంది, వాడి లోపలికి అలౌ చేశారు. ఇమిగ్రేషన్ వాళ్ళు చూసుకుంటారు. ప్లీజ్ గెట్ అవుట్. There's a car in the runway. About on the takeoff. What's happening in the tarmac? ఇది పాస్పోర్ట్ క్యాన్సిల్ కాపీ. ఇవన్నీ తెలిసి వాడి ఫ్లైట్ ఎలా ఎక్కించారు? ఓకే, ప్రొసీడ్. ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? మేము నీలా పొద్దున్నే తాగి తిరగట్లేదు, అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. 160 రోజుల్లో నాకు తెలిసి 300 రోజులు హాలిడేకి వెళ్ళి 60 రోజులు ఇక్కడ షూట్ చేస్తున్నాం. అలా దిష్టి పెట్టే లాస్ట్ 2 years నుంచి ఇంట్లోనే కూర్చున్నాం. నేను కోవిడ్ రాగానే ఫస్ట్ నాకు మైండ్ లోకి వచ్చి నువ్వే. అరే రే రే, ఫ్లైట్ లేవు కదా, ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాడు అన్న పాపం.
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. అతనే సార్, అతనే. రివైండ్ రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా ఇంకా. నమ్రత చూడాలి నిన్ను సితారను చూడాలి గౌతమ్తో గేమ్స్ ఆడాలి హాలిడేకి హవాయి పోవాలి నమ్రత 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 చూడాలి ఈ జక్కన్న పైత్యం చూడాలి ఫ్రేమ్ బై ఫ్రేమ్ పెర్ఫెక్ట్ రావాలి నా ఒళ్ళంతా హూనం అవ్వాలి నమ్రత నమ్రత ఇది ఇప్పట్లో అయ్యేటట్టే లేదమ్మా పారిపోదామంటే పాస్పోర్ట్ లాగేశారమ్మా ఇంట్రడక్షన్ షాట్ కి 5 నెలలు ఏందమ్మా క్లైమాక్స్ కి మ్యాక్స్ ఇంకో 3 నెలలు ఉందంటమ్మా 5 ఏళ్ళు అడవిలో అరణ్యవాసం హోమ్సిక్ వస్తుంది నమ్రత చూడాలి నిన్ను సితారను చూడాలి గౌతమ్తో గేమ్స్ ఆడాలి హాలిడేకి హవాయి పోవాలి నమ్రత నమ్రత ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పళ్ళు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. ఆ చెప్పులు మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా. ఎవరు రాదే? నేను పని చేస్తాను ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. Now, wake up to reality. Do you know who is king of Serengeti? Do you mean Bob Jr., the lion? No. Bob Jr. వాడి ముందు నువ్వు కాదు, నేనుండాలి. అసలు ఎవరు నువ్వు? మైకేల్ జాక్సన్.